హలో, హాయ్ అండి. ఇప్పుడు మనం మరో అద్భుతమైన దేవుని గురించి చెప్పుకుంటున్నాం. ఒక్కసారి వీడియో ఆన్ చేయగానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారు. వాల్మీకాద్రి ఈ గ్రామం పేరు. అది కూడా ఎందుకు వచ్చిందంటే అద్రి అంటే కొండ, వాల్మీకం అంటే పుట్ట. కొండపైన పుట్టలో వెలిసారు కాబట్టి వాల్మీకాద్రి అని పేరు పెట్టారు. అనంతరం ఇది పుట్ట కొండగా మారింది. ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అత్యంత మహిమాన్వితుడు. ఈ స్వామివారిని 5 గురువారాలు దర్శనం చేసుకోవాలంటారు. అదేవిధంగా ఈ స్వామివారి ఆలయంలో ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు, అమావాస్య, పౌర్ణమితో పాటు సంక్రమణం 5 రోజులకు కూడా అభిషేకం చేస్తారు. ఇది మీరు స్వయంగా చూడొచ్చుండోయ్. అభిషేకం చేయించుకోవడానికి మీ గోత్రనామాలతో దేవాదాయ శాఖ అక్కడ ఈవో సిబ్బంది ఉండరు. వారికి నామమాత్రపు రుసుము ఉంటుంది. ఈ స్వామివారు ప్రసాదాల దేవుడు, పలు రకాల ప్రసాదాలు పెడతారు. ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఈ 5 రోజులు మినహా మిగిలిన 25 రోజులు స్వామివారికి ఊంజల్ సేవ, పవళింపు సేవ నిర్వహిస్తారు. అది చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. తమిళనాడులో శ్రీరంగం సాంప్రదాయంలో ఇక్కడ చేస్తారు. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో చేసినట్టుగానే ఈ సేవ ఉంటుంది. వంశపారంపర్య ధర్మకర్త పిఏ అనంతాచార్యులు, కార్యనిర్వహణాధికారి చీమలకొండ వెంకటరమణమూర్తి, అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో జరిగే నిజంగా ఈ పవళింపు సేవ చూసి తరించాల్సిందేనండి. చూసేందుకు 2 కళ్ళు సరిపోవు, అభివర్ణించేందుకు మాటలు సరిపోవు. అంత అద్భుతంగా ఊంజల్ సేవ, పవళింపు సేవ చేస్తారు. తిరిగి వేకువజామునే మేల్కొలుపు సేవ కూడా చేస్తారు. ఒక్కసారి ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి, దర్శించండి, తరించండి. బస్సు సౌకర్యం ఉంది, ఆటో సౌకర్యం ఉంది, వాహనాల్లో రావచ్చు. కాకినాడ నుంచి